ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆపుతారా మీ పాటల కచేరీ? చలపతన్నయ్యకి తల చెడింది అనుకుంటే నీ బుర్రకేమైంది అర్చన? నన్ను వెటకారం చేస్తున్నావా? అయ్యో లేదు మహా, ఇందాక రామ్ సీతను తీసుకుని బయటికి వెళ్ళాడు కదా. నిన్న జరిగిన దానికి సీత సీరియస్ అయింది. రామ్ సిన్సియర్గా సీత ఏదడిగినా ఇస్తాను అని చేతిలో చెయ్యేసి మాటిచ్చాడు. ఆ మాటలు నువ్వు పాటగా పాడుతున్నావు అనమాట, అంతేగా చెల్లాయ్? రామ్ సీతకు మాట ఇవ్వడం ఏంటి? సీత ఏం అడుగుతుందో తెలుసుకోకుండా ఎలా మాటిచ్చాడు? సీతకి జరిగిన అన్యాయానికి తను ఏం అడిగినా నేను ఏమిచ్చినా తప్పులేదు బాబాయ్. సీత ఏమడిగినా ఇస్తావా బ్రో? సీత ఈ ఆస్తి అడుగుతుంది, ఇచ్చేస్తారా బావగారు? ఏమ్మా, ఈ ఆస్తుల్లో నీకేమైనా వాటా కావాలా? నువ్వు ఆగు చలపతి. సీత ఎక్కడ రామ్? మహా టెన్షన్ అవుతోంది. సీతకి సర్ది చెప్పి పంపించేశాను పిన్ని, కంగారేం లేదు. అయితే ఆ గన్ను తీసి లోపల పెట్టండి. సీత వెళ్ళిపోతే దాంతో పనే ఉంది. సీత నన్ను గన్తో షూట్ చేస్తుంటే నువ్వు ఎంజాయ్ చేస్తూ ఎంకరేజ్ చేసావు కదన్నయ్య. లేదు చెల్లాయ్, సీత ఎంతైనా నీ కోడలు కదా. ఇదివరకు నువ్వు మాట్లాడితే గన్ను తీసేదానివి, ఇప్పుడు సీత నీ వారసత్వం తీసుకుంది. అన్నయ్య, ఈరోజు సీత నన్ను చంపబోయింది. ఆ విషయం మీకు అర్థమవుతుందా? సారీ పిన్ని, సీత కోపం మీకు తెలియంది కాదు. నువ్వు నాకు మిథునకి పెళ్లి చేశావని తెలిసేసరికి సీత కంట్రోల్ చేసుకోలేకపోయింది. నువ్వు చేసిన తప్పుకే కదా రామ్ నేను మిథునతో నీ పెళ్లి చేసింది. సీత నన్ను మాత్రమే ఎందుకు టార్గెట్ చేయాలి? అంటే సీత ఈ ఫ్యామిలీ మొత్తాన్ని లేపేయాలనే కదా నీ ఉద్దేశం చెల్లాయ్? నైట్ నుంచి మహా టెన్షన్ గా ఉంది. తనని ఇరిటేట్ చేస్తావు ఎందుకు చలపతి? రాత్ర పీడకలు వచ్చినప్పుడు నువ్వు అర్థం చేసుకొని ఉండాల్సింది మహా, పొద్దున్నే సీత వస్తుంది అని. ఇక్కడ జరిగిన పెళ్లి గురించి సీతకి ఎవరు చెప్తారు? ఇంకెవరు బాబాయ్, ఈ చలపతి మావయ్య చెప్పుంటాడు. ఏ ఏంట్రా, నేనేమన్నా న్యూస్ ఛానల్లా ఇక్కడ అక్కడ జరిగింది అందరికీ బ్రేకింగ్ న్యూస్ చెప్పడానికి? మనం ఎవ్వరికీ చెప్పకపోయినా సీతకు ఎలాగోలా విషయం తెలిసిపోయింది. ఇప్పుడు మ్యాటర్ అది కాదు. నెక్స్ట్ ఏం చేయాలో అది ఆలోచించండి. సీత వెళ్ళిపోయింది డాడీ, తను మళ్ళీ వచ్చి ఏ ప్రాబ్లం క్రియేట్ చేయదు. అలా ఎలా చెప్తున్నావు రామ్? సీత ఎన్నిసార్లు చెప్పకుండా వచ్చి మనకి షాక్లు ఇవ్వలేదు. అయినా నువ్వు సీతకి ఎందుకు మాటిచ్చావు రామ్? అదేంటి పిన్ని, సీత నా భార్య. జరిగింది తెలిసాక తనకి నేను న్యాయం చెయ్యాలి కదా. రేపు తనొచ్చి కోరకూడని కోరిక ఏదైనా కోరితే ఏం చేస్తావు? కోరని కోరిక కోరడం అంటే సీత వచ్చి నీ ప్రాణాలు అడుగుతుందా చెల్లాయ్? కాదు, మిథున ఈ ఇంటి కోడలుగా వద్దు అని సీత అడిగితే ఏం సమాధానం చెప్తాం? సీతకి జరిగిందంతా చెప్పాను పిన్ని. మిథున విషయంలో తనేం నిర్ణయం తీసుకుంటుందో తెలీదు. నువ్వే నిర్ణయం తీసుకున్నావు బ్రో? మిథునని వైఫ్గా కంటిన్యూ చేస్తావా? సీత ఉండగా రామ్ బావ మిథునని ఎలా యాక్సెప్ట్ చేస్తాడు గౌతమ్? మిథునకే డైవర్స్ ఇస్తారు, అంతే కదా బావగారు? నిన్ననే తాళి కట్టి ఈరోజు విడాకులేంటి? అసలేమైనా అర్థం ఉందా రేఖ? ఆ పని చేస్తే మిథున మనందరినీ చంపేస్తుంది. తను సీత కన్నా పెద్ద యారగెంటు. కాని మిథునతో కంటిన్యూ అయితే సీత చంపేస్తుందే. సీత వదిలేస్తుందనుకుంటున్నారా? అన్నయ్య, చలపతి గిరి చెప్పింది నిజమే మహా. మనకటు మిథునతోనూ ఇటు సీతతోనూ ప్రమాదమే.
ఈ సమస్య ఎటు దారి తీస్తుందో తెలియడం లేదు. ఏం జరిగినా సరే డాడ్, నేనైతే సీతకి అన్యాయం చెయ్యను. తను ఏది అడిగినా ఇస్తాను. ఏం చేద్దాం మహా? ఇప్పుడు మనకేంటి దారి? ఇక వేరే దారి లేదు చెల్లాయ్, గోదారే. సీత ఏం అడుగుతుందో తెలీదు. దాన్ని పక్కన పెడితే మిథునని తీసుకెళ్లిపోయినా ఆ ముఖర్జీ గారి నుంచి ఇంకా మనకి ఏ కబురు రాలేదు. నెక్స్ట్ మిథున ఏం చేయబోతుందో కూడా తెలియడం లేదు. బాగుందమ్మా. మొత్తానికి మీ మహాలక్ష్మి అత్తయ్యను గన్నుతో బెదిరించావన్నమాట. చాలా బాగుంది. నువ్వు పెట్టిన భయానికి మహాలక్ష్మి గుండె ఆగిపోయి ఉంటుంది కదా సీత. లేదు పిన్ని గారు, ఆవిడ కాస్త గట్టి పిండమే, ఎలాగో తట్టుకుంది. నిన్న మిథునలా వెళ్ళి ఆ ఇంట్లో భూకంపం పుట్టించావు. ఈ రోజు సీతలా వెళ్ళి సునామీ సృష్టించావు. నీకు నువ్వే సాటి సీత. ఇంతటితో అయిపోలేదు బాబాయ్ గారు, ఇంకా చాలా ఉంది. ఇంకానా? మహాలక్ష్మి రామ్ చేత్తో నీ మెడలో తాళి కట్టేలా చేసావు కదా సీత. ఇంకా వాళ్ళని ఆట పట్టించడం అవసరమా? చాలా అవసరం పిన్ని గారు. ఆ మహాలక్ష్మి చేసిన నేరాలు ఘోరాలు అన్నీ ఇన్ని కావు. మా సుమతి అత్తమ్మను ఆ ఇంటికి దూరం చేసింది. ముఖం మారిపోయి ఇంటికి తిరిగొచ్చిన అత్తమ్మను అన్ని రకాలుగా అవమానించింది. రామమ్మను పెళ్లి చేసుకుని కొత్త కోడలిగా వెళ్లిన నన్ను ఆ ఇంట్లోకి రానివ్వకుండా బయట వర్షంలో నిలబెట్టింది. నన్ను కాదని రామమ్మకు మా అక్క మధుమితనిచ్చి పెళ్లి చేయాలి అని అనుకున్నారు. ఇప్పుడు మిథునాను తన కోడలిగా చేసుకున్నది నన్ను సైడ్ చేయడానికే. ఇన్ని తప్పులు చేసిన ఆవిడ్ను అంత తేలిగ్గా వదిలిపెట్టను. ఇంకా ఇంకా అల్లాడిస్తాను. కరెక్టేనమ్మా. కానీ మీ అత్తాకోడళ్ల మధ్య పాపం రాము నలిగిపోతున్నట్టున్నాడు కదా. అవును సీత, మహాలక్ష్మి అంటే తప్పు చేసింది. ఏ తప్పు చేయని రామ్ని ఎందుకు బాధ పెట్టాలి? బాధ పెట్టాలని నాకు లేదు పిన్ని గారు. తప్పనిసరి చేయాల్సొస్తోంది. మామ మహాలక్ష్మిని గుడ్డిగా నమ్ముతున్నారు. ఆవిడ చెప్పేది చేసేది రైట్ అనుకుంటున్నాడు. ఆ గుడ్డి నమ్మకం నుంచి మామను బయటికి తీసుకురావాలి. అంటే మహాలక్ష్మి రాముని చిన్నప్పటి నుంచి పెంచింది కదా సీత. అందుకే రామ్కి ఆవిడపై అంత నమ్మకం. కన్న తల్లైనా పెంచిన తల్లైనా గుడ్డి నమ్మకం మంచిది కాదు బాబాయ్ గారు. ఆవిడ చెప్పేది మంచో చెడో నిజమో అబద్ధమో తెలుసుకోలేకపోతే నష్టపోయేది మామే కదా. మహాలక్ష్మి రామ్ను అలా తయారు చేసింది సీత. రామమ్మనొక్కనే కాదు పిన్ని గారు, ఆ ఇంట్లో అందర్నీ మహాలక్ష్మి తన చెప్పు చేతుల్లో పెట్టి ఆడిస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.